వారణాసి నగరాన్ని బ్రహ్మదత్తుడు పాలిస్తూ ఉన్న కాలం అది. అతని పరిపాలనలో నగరం చైతన్యంతో నిండిపోయి ఉండేది. అప్పట్లో బోధిసత్వుడు ఎంతో ధనవంతుడైన వ్యాపారి మరియు నిజాయితీ ధైర్యం కలవాడు. ఆయనతో పాటు 500 మంది బల్లవాళ్ళు పెద్ద వ్యాపార యాత్ర కోసం సిద్ధమయ్యారు. వందల బండ్లలో సరుకులు నింపుతూ దూర ప్రయాణానికి అవసరమైనటువంటి ప్రతి వస్తువు సిద్ధం చేసుకున్నారు. వారి ముందున్న మార్గం 60 యోజనాలు పొడవైన మరియు ప్రమాదకరమైన ఎడారి మార్గం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఒరిజినల్ మోరల్స్. ఐఎమ్ నందిని, వీడియో ఎడిటర్. వెల్కమ్ టు జాతక కథలు సిరీస్. జాతక కథలు అంటే బుద్ధుని పూర్వజన్మల కథలు, మన జీవితానికి దారి చూపే విలువలు మరియు నీతులు చెప్పే స్టోరీస్. హాయ్ అండి అందరికీ, ఐయామ్ హుస్సేన్. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. యోజనం అంటే 12.29 కిలోమీటర్స్, 60 యోజనాలు అంటే 737.72 కిలోమీటర్స్. బోధిసత్వుడు అతని సమూహం ఎడారిలో ప్రయాణించబోయే దూరం అది. సో ఎడారిలో అంత దూరం ప్రయాణం ఎలా సాగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్, మైథలాజికల్ వీడియోస్ని మీరు ఇంకా మన యొక్క ఛానల్లో చూడాలంటే మన యొక్క ఒరిజినల్ మారల్స్ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ స్టోరీ మీ థింకింగ్కి ఒక కొత్త డైరెక్షన్ ఇస్తుంది. సో మరెందుకు ఆలస్యం, ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ ఎడారిలో ఇసుక గింజలు ఎంత నాజుగ్గా ఉండేవంటే వేళ్ల మధ్య జారిపడేంత సన్నగా ఉండేవి. సూర్యుడు ఉదయించగానే ఆ ఇసుక మండుటెండలా వేడెక్కి మానవునికి భరించలేని వేడిని కలిగిస్తుంది. అందుకే ఆ ఎడారిలో పగటి సమయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం ప్రాణాపాయమే. అంత పెద్ద ఎడారిలో ఒక నీటి చుక్క కూడా దొరకదు. అక్కడ దాహం కూడా అతి పెద్ద ప్రమాదం. అందుకే బండ్లలో బియ్యం, నూనెతో పాటు తాగునీరు, వంట చెరుకు అన్నీ తీసుకొని బయలుదేరారు బోధిసత్వుడు మరియు అతని బృందం. ఎడారిలో ప్రయాణం రాత్రిపూట మాత్రమే సాధ్యం. చల్లటి గాలి ఉన్నప్పుడు మాత్రమే ముందుకు కదలాలి. ఉదయం సూర్యోదయం వెలుగు పడగానే బండ్లని గుండ్రాని వలయంగా నిలబెట్టి రక్షణ వలయం చేసేవారు. మధ్యలో చిన్న మంటపంలో ఏర్పాటు చేసి చాందిని అనగా షామియానాని ఏర్పాటు చేసి అందరూ దాని నీడలో చేరేవారు. చల్లని ఉదయంగాలి వీచే సమయంలోని వారు భోజనం చేసి విశ్రాంతి తీసుకునేవారు. పగలంతా ఆ చాందిని నీడలో కూర్చొని చెమట పట్టకుండా విశ్రమించేవారు. సంధ్యా సమయం అవ్వగానే మళ్ళీ భోజనం చేసి రాత్రి ప్రయాణానికి సన్నద్ధమయ్యేవారు. ఇసుక చల్లబడగానే మళ్ళీ ఎడ్లు బండి లాగడం ప్రారంభించాయి. రాత్రి యాత్ర మొదలైంది. ఎడారి రాత్రులు ఊహించని చల్లగా ఉంటాయి. కొన్నిసార్లు మంచు పడేటంత చలి పుడుతుంది. ఆ మంచు చలి మండే ఎండతో పోలిస్తే ప్రయాణానికి చాలా అనుకూలమైనది. ఎడారి అంతా సముద్రంలో ఒకేలా కనిపిస్తుంది. కొన్నిసార్లు దిక్కులు తెలియక తికమక పడే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే వారు నక్షత్రాలను చూసి మార్గం అంచనా వేయడం నేర్చుకున్నారు. అవే వారికి దారిని చూపేవి. పగటి ఎండతో పాటు ఇసుక తుఫాన్ల భయం కూడా ఉంది. ఇసుక తుఫాన్లు కానీ వస్తే ప్రయాణం చాలా కష్టమవుతుంది. అలాంటి తుఫాన్లో పడితే బయటపడటం చాలా కష్టం. ఎటు ప్రయాణిస్తున్నామో అనేది అస్సలు అర్థం కాదు. అయినా బోధిసత్వుడి బృందం ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతూనే ఉంది. వారి ప్రయాణంలో ఇంకో యోజనం మాత్రమే మిగిలి ఉంది అనుకున్నాక మరింత ఆశ పెరిగింది. ఇక కొంచెమే కదా అని అనుకుని కొంత సామాను వదిలేయాలని వారు నిర్ణయించుకున్నారు. బరువు తగ్గించడానికి వంట చెరుకు కొంత భాగాన్ని పారబోశారు. దానితో బండ్లు కొంచెం తేలికయ్యాయి. అనవసరమన్న భావంతో కొంత నీటిని వదిలేయడం జరిగింది. ఇది తర్వాత పెద్ద తప్పుగా మారింది. మార్గదర్శకుడు మొదటి బండిలో కూర్చొని నక్షత్రాలను చూసి దిశను గుర్తిస్తూ ముందుకు నడిపాడు. కానీ రాత్రిపూట నిద్ర కలయికతో అతని కళ్ళలో బరువు పెరిగి జాగ్రత్త తగ్గిపోతుంది. అలా ఓ క్షణం కునుకు వచ్చి దిశ తప్పిపోయింది. మార్గనిర్దేశకుడు బండి తప్పు వైపుకి కదిలింది. దాన్ని అనుసరిస్తూ ఎడ్ల బండ్లన్నీ పొరపాటుగా మునుపటి మార్గానికే తిరిగి వెళ్లడం మొదలుపెట్టాయి. మార్గనిర్దేశకుడికి మెలకువ వచ్చేసరికి విషయం అర్థమయ్యి తాను చేసిన పొరపాటు చూసి షాక్ అయ్యాడు. అతను భయంతో అరిచాడు, బండ్లను వెంటనే వెనక్కి తిప్పండి అని. కానీ అప్పటికే ఉదయం వెలుగు కనిపించింది. వేడి పెరగడం మొదలైంది. వెనక్కి తిరిగేసరికి వాళ్ళు నిన్న ఎక్కడైతే విడిది చేశారో ఆ చోటుకే చేరిపోయారు. అక్కడ అందరికీ అప్పుడే వంట చెరుకు లేదని గుర్తొచ్చింది. అది వాళ్లే నిన్న స్వయంగా వదిలేసినది. నీటి పాత్రలు కూడా దాదాపు ఖాళీగా ఉన్నాయి.
దాహం కావడం మొదలైంది. దిక్కు తెలియక అందరి ముఖాల్లో భయం కనిపించింది. నెమ్మదిగా ఆశ తగ్గిపోతుంది. బోధిసత్వుడు బండ్లన్నీ వలయంలో నిలబెట్టి బృందాన్ని రక్షణలో ఉంచాడు. అందరూ బండ్ల కింద కూర్చొని అలసటతో మరియు నిరాశతో తల వంచుకొని కనిపించారు. కానీ బోధిసత్వుడు మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఏదో మార్గం దొరుకుతుందని గట్టిగా నమ్మాడు. చల్లటి గాలి వీస్తుండగా అతను అటు ఇటు నడుస్తూ సమస్యకు పరిష్కారం ఆలోచించాడు. ఎడారిలో నీరు లేకుండా పగలు గడపడం అసంభవం. ఏం చేయాలో అని సమస్య కోసం ఆలోచించసాగాడు. బృందం ప్రాణాలు రక్షించాలంటే నీటి వనరు కనుక్కోవడం తప్ప మరో మార్గం లేదు. అతను నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఓ చిన్న గడ్డి పొద కనిపిస్తుంది. ఎడారిలో గడ్డి అంటే కింద నీరు ఉన్నట్టే అనిపించి బోధిసత్వుడికి వెంటనే కొత్త ఆశ కలిగింది. వెంటనే అనుచరులను పిలిచి అక్కడే తవ్వమని ఆదేశించాడు. వాళ్ళు ఎంతగా తవ్వినా 60 అడుగుల కింద రాయి తప్ప మరేమీ కనిపించలేదు. రాయి తగిలిన వెంటనే అందరి ఆశలు అడియాసలయ్యాయి. ఇక్కడ నీరు ఉండదేమో అనుకున్నారు అందరూ. వాళ్ళు నిరుత్సాహంగా ఇక్కడ నీరు దొరకదు అని చెప్పి తలదించుకున్నారు. బోధిసత్వుడు గుంతలోకి దిగి రాతిపై చెవి పెట్టి లోపల శబ్దం వినేందుకు ప్రయత్నించాడు. అతనికి రాతి కింద చిన్నటి శబ్దం వినిపించినట్టుగా అనిపించింది. అది నీటి ప్రవాహమే. వెంటనే రాతిని ఇంకాస్త గట్టిగా పగలగొట్టండి అని ధైర్యంగా చెప్పి అందరినీ ప్రోత్సహించాడు. తవ్వేవాడు ఇనుపగూటంతో రాతిని బలంగా కొట్టాడు. రాయి నెమ్మదిగా పగలడం మొదలైంది. రాయి పగిలిన వెంటనే లోపల నుంచి గట్టిగా నీరు ఉబికి పైకి ఎగిసింది. ఆ నీరు తాటి చెట్టంత ఎత్తుకు దూసుకుపోయింది. అందరి ముఖాల్లో ఆనందం వెల్లి విరిసింది. వాళ్ళు దాహం తీర్చుకొని స్నానం చేసి శక్తిని తిరిగి పొందారు. అందరికీ మళ్ళీ ఉత్సాహం వచ్చింది. పాత బండ్ల చక్రాలను ముక్కలు చేసి వాటితో మంట వేసి వంట సిద్ధం చేసుకున్నారు. సూర్యాస్తమయం తర్వాత ప్రయాణం కొనసాగించారు. నీరు దొరికిన ప్రదేశానికి గుర్తుగా స్తంభం పెట్టి అందరూ సురక్షితంగా ఊరికి చేరుకున్నారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ: అందరూ ఆశ కోల్పోయినప్పుడు ధైర్యంగా ముందడుగు వేసి ఆ సమస్యను పరిష్కరించగలవాడే నిజమైన నాయకుడు. వారణాసి రాజ్యంలో బోధిసత్వుడు బుద్ధిమంతుడైన పెద్ద వర్తకుడిగా జీవిస్తూ తన ప్రజలను నమ్మకంతో ముందుకు నడిపేవాడు. ఆ నగరంలోనే మందమతి అనే మరో వర్తకుడు ఉండేవాడు. అతని తీరు తొందరపాటి నిర్ణయాలకు లోనయ్యేది. ఒకసారి ఇద్దరికీ ఒకే దిశలో వ్యాపార యాత్రకు వెళ్లాల్సి రావడంతో వారి ప్రయాణ సమయం ముఖ్యమైంది.